ఓం శాంతి 26/11/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సత్యమైన సహయోగులే, సహాయం చేసేటటువంటి వారే సత్యమైన యోగులు. ఈరోజు పిల్లలు మిలనం చేసే రోజు, బాబాను కలిసే రోజు. పిల్లల స్నేహాన్ని చూస్తూ ఉన్నారు. ఒకే బలము, ఒకే నమ్మకం అనే ఛత్రఛాయ క్రింద పిల్లలు ఉమంగ్ ఉత్సాహాలలో ఉన్నందున వారి లగన్ పట్టుదలను అలజడి కొద్దిగానైనా చలింప చేయలేకపోయింది. స్నేహము వలన ఆటంకాలు, అలసట మారిపోయి మార్గాన్ని సహజంగా అనుభవం చేసి వచ్చి చేరుకున్నారు. దీనినే హిమ్మతే బచ్చే మదదే బాప్, పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు అని అంటారు. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ ఉల్లాసం కూడా ఉంటుంది. ధైర్యం లేకుంటే ఉల్లాసం కూడా ఉండదు. ఇలా సదా ధైర్యము, ఉత్సాహంలో ఉండే పిల్లలు ఏకరస స్థితి ద్వారా మొదటి నంబర్ తీసుకుంటారు. ఎటువంటి కఠినంలో కఠినమైన పరిస్థితి అయినా ధైర్యము మరియు ఉల్లాసం అనే రెక్కల ద్వారా, సెకండ్లో ఎగిరే కళ అనే ఉన్నత స్థితి ద్వారా ప్రతి పెద్ద మరియు కఠినమైన పరిస్థితి కూడా చిన్నదిగా, సహజమైనదిగా అనుభవం అవుతుంది. ఎందుకంటే ఎగిరే కళ ముందు చిన్న చిన్న విఘ్నాలు ఆటలాడుకునే ఆట బొమ్మలుగా అనుభవం అవుతాయి. ఎంత భయంకరమైన విషయాలైనా భయానికి బదులు స్వాభావికంగా, న్యాచురల్గా అనుభవం అవుతాయి. బాధ కలిగించే విషయాలు దృఢతను ఇప్పించేవిగా అనుభవం అవుతాయి. ఎంత దుఃఖమయ దృశ్యాలు చూస్తూ ఉన్నా సంతోషం కలిగించే డంకాలు మీపై దుఃఖం కలిగించే దృశ్యాల ప్రభావాన్ని పడనీయవు. ఇంకా శాంతి మరియు శక్తి ద్వారా ఇతరుల దుఃఖము, బాధలు అనే అగ్నిని చల్లార్చే శీతల జలంలాగా అందరి పట్ల సహయోగిగా అవుతాయి. ఇటువంటి సమయంలో దుఃఖంతో విలవిలలాడుతున్న ఆత్మలకు సహయోగం చాలా అవసరం. ఈ సహాయము ద్వారానే శ్రేష్టమైన యోగాన్ని అనుభవం చేస్తారు. అందరూ మీరు చేసే ఈ సత్యమైన సహయోగాన్నే సత్యమైన యోగంగా అంగీకరిస్తారు. ఇలాగే ఆహాకారాలు జరిగే సమయంలో సత్యమైన సహయోగుల నుండి సత్యమైన యోగులుగా అవ్వాలి. ఈ ప్రత్యక్షత ద్వారా ప్రత్యక్ష ఫలంగా జై జై ధ్వనులు వినిపిస్తాయి. ఇటువంటి సమయానికే ఒక బిందువు కొరకు దాహంతో ఉండిన మాకు అనే మహిమ ఉంది. ఈ శాంతి శక్తి ద్వారా ఒక సెకండ్ కలిగే అనుభూతి అనే బిందువు విలవిలలాడుతున్న ఆత్మలకు తృప్తిని అనుభవం చేస్తుంది. ఇటువంటి సమయంలో లభించే ఒక్క సెకండు ప్రాప్తి వారికి అనేక జన్మల తృప్తి లేక ప్రాప్తి కలిగింది అని అనుభవం చేస్తుంది. కానీ చాలా కాలం నుండి అభ్యాసం చేసే ఆత్మలే తమ శక్తిశాలి స్థితి ద్వారా ఒక్క సెకండ్లో దాహంతో ఉన్నవారి దాహాన్ని తీర్చగలరు. ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇటువంటి దుఃఖము, బాధలు కలిగించే భయంకర వాయుమండలము మధ్య ఒక్క సెకండ్లో మాస్టర్ విధాత, మాస్టర్ వరదాత, మాస్టర్ సాగరులుగా అయ్యి ఇటువంటి శక్తిశాలి స్థితిని అనుభవం చేయించగలరా? ఇటువంటి సమయంలో ఏం జరుగుతూ ఉంది అని చూస్తూ వినడంలో మునిగిపోతే సహాయం చేసే వారిగా అవ్వలేరు. ఆ దృశ్యాలు చూడాలి, వినాలి అనే కోరిక నామమాత్రంగా ఉన్నా అది అందరి కోరికలను పూర్తి చేసే శక్తిశాలి స్థితిని తయారు చేసుకోనివ్వదు. అందువలన మీరు సదా మీ అల్పకాలిక ఇచ్ఛామాత్రం అవిద్య అనే శక్తిశాలి స్థితిలో ఉండేందుకు ఎలాంటి కోరికలు లేకుండా చూడాలి, వినాలి. అప్పుడు ఇందిరాగాంధీ మరణించి ఉంది, ఆ సమాచారాలు తెలుసుకోవాలి, ఇంకా ఏమవుతుందో, ఏదైనా జరగని, ఇంకా చాలా చాలా జరుగుతాయి. ఇప్పటి నుండి అభ్యాసం చేయండి. ఎలాంటి ఆశ, ఎలాంటి కోరిక లేకుండా ప్రతి సంకల్పము, ప్రతి శ్వాసలో అఖండ సేవాధారి, అఖండ సహయోగుల నుండి యోగులుగా అవ్వండి. ఎలాగైతే ఖండిత మూర్తికి ఏ విలువ లేదో, పూజనీయంగా అయ్యేందుకు అధికారం లేదో,
అలా ఖండిత సేవాదారులు, ఖండిత యోగులు ఇటువంటి సమయంలో అధికారాన్ని ప్రాప్తి చేయించే అధికారులుగా అవ్వలేరు. ఇప్పుడు ఇటువంటి శక్తిశాలి సేవ చేయాల్సిన సమయం సమీపానికి వస్తోంది. సమయం గంటను మ్రోగిస్తూ ఉంది. ఎలాగైతే భక్తులు తమ ఇష్ట దేవీ దేవతలను గంటలు మ్రోగించి నిద్రలేపుతారో, నిద్ర పుచ్చుతారో, నైవేద్యము పెడతారో, అలా ఇప్పుడు సమయము గంట మ్రోగించి ఇష్ట దేవీ దేవతలను అలర్ట్ చేస్తూ ఉంది. సమయం అనేది హెచ్చరిస్తూ ఉంది. మేల్కొనే ఉన్నారు కానీ పవిత్ర ప్రవృత్తిలో ఎక్కువ బిజీగా అయిపోయారు. దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేందుకు సెకండ్లో అనేక జన్మలకు ప్రాప్తి చేయించే శక్తిశాలి స్థితిని అభ్యాసం చేసేందుకు తయారవ్వమని సమయం గంటను మ్రోగిస్తూ ఉంది. ప్రత్యక్షం చేయించే పరదా తెరుచుకునే సమయం. సంపన్న ఇష్ట దేవాత్మలైన మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంది. అర్థమైందా? సమయము మ్రోగించే గంటనైతే మీరందరూ విన్నారు కదా. ఇలాంటి పరిస్థితులే మంచిది. ప్రతి పరిస్థితిని ఎగిరే కళ ద్వారా సహజంగా దాటుకునేవారు. చాలా కాలపు అభ్యాసం ద్వారా సెకండ్లో ప్రాప్తి చేయించుట ద్వారా తృప్తి చేయించే అఖండ సేవాదారులు, అఖండ యోగులు, సదా మాస్టర్ దాత వరదాత స్వరూపులు, సదా ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితి ద్వారా అందరి కోర్కెలను పూర్తి చేసేవారు. ఇటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ సమర్థులైన పిల్లలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే. గంగే దాది కాన్పూర్లో జరిగిన సమాచారాన్ని బాప్ దాదాకు వినిపించారు. అప్పుడు బాబా ఇలా అన్నారు, మీరు సదా అచల్ అడోలాత్మ కదా. ప్రతి పరిస్థితిలో తండ్రి ఛత్రఛాయను అనుభవం చేసిన వారు కదా. బాప్ దాదా తమ పిల్లలను సదా సురక్షితంగా ఉంచుతారు. సదా సురక్షితంగా ఉండే ధనం తండ్రి ద్వారా లభించింది. అందువలన తండ్రి స్నేహము మరియు చేయి సదా జతలో ఉంది. ఏది జరిగినా నథింగ్ న్యూ, క్రొత్తది ఏమీ కాదు. ఈ విషయం బాగా అభ్యాసమైంది కదా. జరిగిపోయిందంతా నథింగ్ న్యూ. ఇప్పుడు ఏదైతే జరుగుతోందో అది కూడా నథింగ్ న్యూ. స్వతహాగా టచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రిహార్సల్ జరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలో సురక్షితంగా ఉండేందుకు, సేవ చేసేందుకు ఏ సాధనం ఉండాలో, ఏ స్వరూపంలో ఉండాలో అందుకు రిహార్సల్ జరుగుతుంది. ఫైనల్ సమయంలో ఆహాకారాల మధ్య జై జై ధ్వనులు జరుగుతాయి. అతి తర్వాత అంతమై క్రొత్త యుగము ప్రారంభమవుతుంది. ఇటువంటి సమయంలో వద్దనుకున్న అందరి మనస్సు ద్వారా ఈ ప్రత్యక్షత డంకా మ్రోగుతుంది. దృశ్యము నాజూకుగా ఉంటుంది కానీ ప్రత్యక్షత డంకాలు మ్రోగుతాయి. కనుక రిహార్సల్ ద్వారా దాటుకున్నారు. చింతలేని చక్రవర్తిగా ఈ పాత్రను అభినయించారు. పాత్ర చాలా బాగా చేశావు. ఎలాగైనా వచ్చి చేరుకున్నావు. స్నేహ స్వరూపం అంటే ఇదే. మంచి ఆలోచన చేస్తే ఆలోచన లేకుండా అవ్వనే అవుతారు. ఏదైతే జరిగిపోయిందో అది వాహ్ వాహ్. ఇందులో కూడా చాలామందికి కొంత కళ్యాణమే ఉంటుంది. అందువలన కాలిపోవటంలో కూడా కళ్యాణమే, రక్షింపబడుటలో కూడా కళ్యాణమే ఉంది. అయ్యో అని అనరు, అయ్యో కాలిపోయింది అని అనరాదు. ఇందులో కూడా కళ్యాణం ఉంది. రక్షింపబడినప్పుడు ఎలాగైతే వాహ్ వాహ్ అని, వాహ్ రక్షింపబడ్డారు అని అంటారు, అలా కాలిపోయే సమయంలో కూడా వాహ్ వాహ్ అని అనుకోవాలి. దీనినే ఏకరస స్థితి అని అంటారు. రక్షించడం మీ కర్తవ్యం కానీ కాలిపోవాల్సిన వస్తువు కాలిపోవాల్సిందే. అందులో కూడా లెక్కాచారం ఉంటుంది. మీరు ఎలాగైనా చింతలేని చక్రవర్తులే. ఒకటి పోయింది, లక్ష వచ్చింది. ఇది బ్రాహ్మణుల స్లోగన్. పోగొట్టుకోలేదు కానీ పొందారు. అందువలన ఏ చింత లేదు. ఇంకా ఏదో మంచిది లభిస్తుంది. అందువలన కాలిపోవడము ఆటే, రక్షింపబడము ఆటే. రెండు ఆటలే. వీరు ఎంత చింతలేని చక్రవర్తులుగా ఉన్నారు అని అందరూ చూస్తారు. తగలబడుతున్నా మీరు చక్రవర్తులే. ఎందుకంటే ఛత్రఛాయ లోపల ఉన్నారు.
వారు ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఎలా తింటాము, ఎలా నడుస్తాము అని చింతలో ఉంటారు. కానీ పిల్లలైనా మీకు చింత ఉండనే ఉండదు. అచ్చా, ఇప్పుడు ఏర్పాట్లు చేసుకోవాలి కదా, మేము ఎలాగైనా వెళ్ళిపోతాము అని మీ వరకే అనుకోకండి. అందరినీ ఎలాగైనా తీసుకెళ్తాము అని అనుకోండి. అందరికీ సాక్షాత్కారం చేయించి తృప్తిపరచి ప్రత్యక్షత ఢంకాను మ్రోగించిన తర్వాత వెళ్తాం. ముందు ఎందుకు వెళ్ళాలి? మీరు తండ్రి జతలో వెళ్తారు. అద్భుతమైన ప్రత్యక్షత దృశ్యాన్ని కూడా అనుభవం చేసి వెళ్తారు. ఇది కూడా ఎందుకు మిగిలిపోవాలి? ఈ మానసిక భక్తి, మానసిక పూజ, ప్రేమ పుష్పాలు, ఈ అంతిమ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అడ్వాన్స్ పార్టీలో ఎవరు ఉంటారు అనేది వేరే విషయం, కానీ ఈ దృశ్యం చూడడం అయితే చాలా అవసరం. ఎవరైతే అంతం చేశారో వారే అంతా చేశారు అని అంటారు. అందుకే తండ్రి అంతిమ సమయంలో వచ్చినందున అన్నీ చేశారు కదా. కనుక తండ్రి జతలో ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ వెంట ఎందుకు వెళ్ళరాదు? ఈ పాత్ర కూడా కొంతమందికే ఉంటుంది కనుక వెళ్ళాలి అని సంకల్పం చేయకండి. వెళ్ళిపోయినా మంచిదే, ఉంటే చాలా మంచిది. ఒంటరిగా వెళ్ళిన శరీరం వదిలి అడ్వాన్స్ పార్టీలో సేవ చేయాల్సి వస్తుంది. అందువలన వెళ్ళాలి అని అనుకోకండి. అందరినీ వెంట తీసుకెళ్ళాలి. దీనిని గురించి యోచన చేయండి. మంచిది. ఈ అనుభవం కూడా జరిగింది. ఏమి జరిగినా దాని ద్వారా అనుభవము అనే డిగ్రీ పెరుగుతుంది. ఎలాగైతే వారి చదువులో డిగ్రీలు పెరుగుతూ ఉంటాయో ఇది కూడా అనుభవం చేశారు అంటే డిగ్రీ పెరిగింది. పార్టీలతో కలయిక. అందరూ స్వయాన్ని స్వరాజ్య అధికారులుగా భావిస్తూ ఉన్నారా? నేను ఆత్మ ఇంద్రియాలకు అధికారి అని. ఇప్పుడు ఈ సంగమ యుగంలో స్వరాజ్యం, భవిష్యత్తులో విశ్వరాజ్యం. ఇక్కడ స్వరాజ్య అధికారులే విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. స్వయాన్ని స్వరాజ్య అధికారులుగా, కర్మేంద్రియాలను కర్మచారులుగా, పనిచేసే వారిగా భావించి మీ అధికారంతో నడిపిస్తున్నారా? లేక ఎప్పుడైనా ఏదైనా కర్మేంద్రియమే రాజుగా అవుతోందా? స్వయం మీరు రాజుగా ఉన్నారా? లేక ఎప్పుడైనా ఏదైనా కర్మేంద్రియము రాజుగా అయిపోతుందా? ఎప్పుడు ఏ కర్మేంద్రియము మోసం చేయటం లేదు కదా. ఒకవేళ దేనితోనైనా మోసపోయారు అంటే దుఃఖం పొందుతారు. మోసము దుఃఖమును ప్రాప్తి చేయిస్తుంది. మోసపోకుంటే దుఃఖం ఉండదు. కనుక మీరు స్వరాజ్య ఖుషీలో, నశలో, శక్తిలో ఉండేవారు. స్వరాజ్యం వలన కలిగే నశ ఎగిరే కళలోకి తీసుకెళ్లే నశ. హద్దులోని నశ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ బేహద్ అనంతమైన నశ, అలౌకికాత్మిక నశ సుఖాన్ని ప్రాప్తి చేయించేది. కనుక యథార్థమైన రాజ్యము అంటే రాజులది. ప్రజారాజ్యము అంటే గలాటాల రాజ్యం. ఆది నుండి రాజుల రాజ్యమే ఉండేది. ఇప్పుడు చివరి జన్మలో ప్రజారాజ్యం నడుస్తుంది. ఇప్పుడు మీరు రాజ్య అధికారులుగా అయ్యారు. అనేక జన్మలు బికారులుగా ఉన్నారు. ఇప్పుడు బికారుల నుండి అధికారులుగా అయ్యారు. ఆత్మ బాప్దాదా సదా పిల్లలు సంతోషంగా ఉండండి, జీవించి ఉండండి అని అంటారు. మీరు స్వయాన్ని ఎంత శ్రేష్టమైన ఆత్మగా భావించి శ్రేష్ట కర్మలు, శ్రేష్ట మాటలు, శ్రేష్ట సంకల్పాలు చేస్తారో అంత ఈ శ్రేష్ట సంకల్పాల ద్వారా శ్రేష్ట ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఈ స్వరాజ్యము మీ జన్మసిద్ధ అధికారం. ఇదే మిమ్మలను జన్మ జన్మలకు అధికారులుగా చేస్తుంది. అచ్చా, అవ్యక్త బాప్దాదా వారి అమూల్యమైన ప్రేరణాదాయక మహావాక్యాలు. అందరూ ఒక విషయం కొరకు వేచి ఉన్నారు. అది ఏది? ప్రారంభం నుండి ఒక చిక్కు ప్రశ్న ఉంది. నేను ఎవరు? చివరి వరకు కూడా అదే ఉంది. భవిష్యత్తులో నేను ఎవరు లేక మాలలో ఎక్కడుంటాను ఇది తెలుసుకునేందుకు అందరూ వేచి ఉన్నారు. ఇప్పుడు ఈ వేచి ఉండడం ఎప్పుడు పూర్తి అవుతుంది? అందరూ పరస్పరం 8లో ఎవరుంటారు, 100లో ఎవరుంటారు అని ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. 16,000ను గురించి అయితే ప్రశ్నే లేదు.
చివరికి 8లో లేక 100లో ఎవరు ఉంటారు? విదేశీయులు మేము ఏ మాలలో ఉంటాము అని ఆలోచిస్తారు. ప్రారంభంలో వచ్చిన వారు లాస్ట్ సో ఫస్ట్ కదా, మాకు స్థానం ఉంటుందా లేక చివరిలో వచ్చేవారికి ఉంటుందా అని ఆలోచిస్తారు. చివరికి లెక్క ఏది? రిజిస్టర్ అయితే తండ్రి వద్ద ఉంది కదా, ఇంకా ఫిక్స్ చేయలేదు. పిల్లలైన మీరు కూడా ఆర్ట్ కాంపిటీషన్లో చిత్రాలు ఎలా ఎన్నుకున్నారు? మొదట కొన్ని వేరుగా తీశారు, తర్వాత వాటికి 1, 2, 3 అని నంబర్ కేటాయించారు. అలాగే మీరు మొదట ఎన్నుకోబడతారు, తర్వాత నంబర్ వారు ఫిక్స్ అవుతారు. ఇప్పుడు ఎన్నుకోబడ్డారు కానీ ఫిక్స్ అవ్వలేదు. వెనుక వచ్చే వారి విషయం ఎలా ఉంటుంది? సదా చివరి వరకు కొన్ని సీట్లు అలాగే ఉంటాయి. రిజర్వేషన్ ఉన్న చివరి వరకు కొంత కోట అలాగే ఉంచుతారు. కానీ అటువంటి వారు కోట్లల్లో కొంతమంది, అందులో కూడా ఏ ఒక్కరో ఉంటారు. అచ్చా, మీరంతా ఏ మాలలో ఉన్నారు? మీపై మీరు నమ్మకం ఉంచండి. మీ అందరి ఆశలు పూర్తి అయ్యే ఏదో ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. అష్టరత్నాల విశేషత ఒక ప్రత్యేక విషయం ద్వారా జరుగుతుంది. అష్టరత్నాలు ప్రాక్టికల్గా స్మృతి చిహ్నం వలె విశేషంగా అష్టశక్తులు. ప్రతి శక్తి వారి జీవితంలో ప్రాక్టికల్గా కనిపిస్తుంది. స్వర్గంలో వచ్చేటటువంటి అష్టలక్ష్మీల గురించి, అష్టనారాయణులు, తర్వాత 108 జపమాల, తర్వాత 16,000 గోపగోపికలు, వీటిని అన్నింటినీ చెప్తూ ఉన్నారు బాబా ఎవరొస్తారు అని. ప్రతి శక్తి వీరి జీవితంలో ప్రాక్టికల్గా కనిపిస్తుంది అష్టలక్ష్మి నారాయణలు అయ్యేవారిలో. ఒకవేళ ఒక శక్తి అయినా ప్రాక్టికల్ జీవితంలో తక్కువగా కనిపిస్తే ఖండిత మూర్తికి ఎలాగైతే పూజ జరగదో అలా ఒక శక్తి తక్కువగా కనిపించిన అష్టదేవతల లిస్టులో ఇంతవరకు ఫిక్స్ అవ్వలేదు అంటారు. రెండవ విషయం, అష్టదేవతలు విశేషంగా భక్తులకు ఇష్టులు అని అనబడతారు. ఇష్టులు అనగా మహాన్ పూజ్యులు. ఇష్టుల ద్వారా ప్రతి భక్తుడికి అన్ని ప్రకారాలైన విధులు సిద్ధులు ప్రాప్తి అవుతాయి. ఇక్కడ కూడా ఎవరైతే అష్టరత్నాలుగా ఉంటారో వారు సర్వ బ్రాహ్మణ పరివారం ముందు ఇప్పుడు కూడా ఇష్టులుగా అనగా ప్రతి సంకల్పము ద్వారా, నడవడిక ద్వారా విధి మరియు సిద్ధుల మార్గదర్శనం చేసేవారు. అందరి ముందు అలాగే మహాన్ మూర్తులుగా గౌరవింపబడతారు కనుక వారిలో అష్టశక్తులు కూడా ఉంటాయి. పరివారం ముందు ఇష్టులుగా అనగా శ్రేష్ఠాత్మలు, మహాన్ ఆత్మలు, వరదాని ఆత్మల రూపంలో ఉంటారు. ఇది అష్టరత్నాల విశేషత. 2, ప్రపంచంలోని వైబ్రేషన్ల నుండి లేక మాయ నుండి సురక్షితంగా ఉండే సాధనం. సదా ఒక్క తండ్రి తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు, ఏదీ లేదు. శరీరము నేను కాదు, ఆత్మ బాబాదే. ఈ లగన్లో మగ్నమై ఉంటారో వారు రకరకాల మాయ దాడుల నుండి రక్షింపబడతారు. ఎలాగైతే యుద్ధం జరిగే సమయంలో బాంబులు వేసినప్పుడు భూగర్భంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు బంకర్లు అంటారు, అప్పుడు భూగర్భం బాంబుల ప్రభావము వారిపై ఉండదో అలా ఎంతవరకు లగన్లో మగన్ అయి ఉంటారు, ప్రపంచంలోని వైబ్రేషన్ల నుండి మాయ నుండి రక్షింపబడి ఉంటారు, సదా సురక్షితంగా ఉంటారు. మాయకు దాడి చేసే ధైర్యమే ఉండదు కనుక లగన్లో మగ్నమై ఉండండి. ఇదే రక్షక సాధనం. 3, తండ్రికి సమీపంగా ఉండే రత్నాల గుర్తులు. తండ్రికి సమీపంగా ఉండి వారిపై తండ్రి సత్యమైన సాంగత్య ప్రభావం అంటుకొని ఉంటుంది. సత్యమైన సాంగత్య రంగు ఆత్మీయత కనుక సమీప రత్నాలు సదా ఆత్మిక స్థితిలో స్థితమై ఉంటారు. శరీరంలో ఉంటున్నా భిన్నంగా ఉంటారు, ఆత్మిక స్థితిలో స్థితమై ఉంటారు. శరీరాన్ని చూస్తున్నా చూడరు. అంతేకాక కనిపించని వస్తువు అయిన ఆత్మ ఏదైతే ఉందో అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇదే కదా అద్భుతం. ఆత్మిక మస్తీలో ఉండే వారే తండ్రిని సాథీగా చేసుకోగలరు, ఎందుకంటే తండ్రి ఆత్మే కదా. 4, పాత ప్రపంచంలో అన్ని ఆకర్షణల నుండి దూరమయ్యేందుకు సహజమైన యుక్తి. సదా నేను అవినాశి ఖజానాకు యజమానిని అన్న నశలో ఉండండి.
సుఖము, శాంతి, ఆనందము మొదలైన తండ్రి ఖజానాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలన్నీ నావే. ఎందుకంటే పుత్రుడు తండ్రి ఆస్తికి స్వతహాగా యజమానిగా ఉంటారు. అధికారి ఆత్మకు తన అధికారం గురించిన నశ ఉంటుంది. నశలో అంతా మర్చిపోతారు కదా, ఎలాంటి స్మృతి ఉండదు. తండ్రి మరియు నేను అని ఒకరి స్మృతి మాత్రమే ఉండాలి. ఈ స్మృతి ద్వారానే పాత ప్రపంచ ఆకర్షణల నుండి స్వతహాగా దూరం అవుతారు. నశలో ఉండే వారి ముందు సదా లక్ష్యం కూడా స్పష్టంగా ఉంటుంది. లక్ష్యం ఏమిటి అంటే ఫరిస్తా మరియు దేవత. 5. ఇది ఒక సెకండ్లోని అద్భుతమైన ఆట. దీని ద్వారా పాస్వితానర్ అయిపోవాలి. ఇది ఒక సెకండ్ ఆట. ఇప్పటికిప్పుడే శరీరంలో రావాలి. ఇప్పటికిప్పుడే అవ్యక్త స్థితిలో స్థితం అయిపోవాలి. అశరీరి అభ్యాసం గురించి బాబా చెప్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే అవ్యక్త స్థితిలో స్థితమయ్యే అభ్యాసం ఉందా? ఎప్పుడు కావాలి అంటే అప్పుడు, ఎలా కావాలి అంటే అలా ఆ స్థితిలో స్థితమై ఉండాలి. చివరి పేపర్ పరీక్ష ఒక్క సెకండ్కే ఉంటుంది. ఎవరైతే ఆ సెకండ్లో ఆందోళనలోకి వస్తారో వారు ఫెయిల్ అవుతారు. స్థిరంగా అచలంగా ఉంటే పాస్ అవుతారు. ఎందుకంటే ఇటువంటి కంట్రోలింగ్ పవర్ ఉందా? ఇప్పుడు ఇటువంటి అభ్యాసం తీవ్రంగా ఉండాలి. అశరీర అభ్యాసం. ఎంత గలాట జరుగుతున్నా అంత మీ స్థితి అతి శాంతిగా ఉండాలి. ఎలాగైతే సాగరం బయటికి శబ్దం చేస్తూ లోపల పూర్తి శాంతిగా ఉంటుందో అటువంటి అభ్యాసం ఉండాలి. కంట్రోలింగ్ పవర్ కలవారు మాత్రమే విశ్వాన్ని కంట్రోల్ చేయగలరు. ఎవరైతే స్వయాన్ని కంట్రోల్ చేసుకోలేరో వారు విశ్వంపై రాజ్యంను ఎలా చేయగలరు? సర్దుకునే శక్తి కావాలి. ఒక్క సెకండ్లో విస్తారం నుండి సారంలోకి వెళ్ళిపోవాలి. మరో సెకండ్లో సారం నుండి విస్తారంలోకి వచ్చేయాలి. దీనిని అద్భుతమైన ఆట అని అంటారు. 6. అతీంద్రియ సుఖం అనే ఊయలలో ఊగుతూ ఉండండి. మీరు అతీంద్రియ సుఖం అనే ఊయలలో ఊగుతూ ఉండడం చూసి ఆత్మలంతా దుఃఖితుల నుండి సుఖీలుగా అయిపోవాలి. మీ కళ్ళు, నోరు, ముఖం అన్నీ సుఖమునివ్వాలి. ఇటువంటి సుఖదాయిలుగా అవ్వండి. ఇలా ఎవరైతే సుఖదాయిలుగా అవుతారో వారికి సంకల్పంలో కూడా దుఃఖపు టల రాజాలదు. అచ్చా. ఓం శాంతి.